రాజమండ్రిలో పోలీసులు మున్సిపల్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. రాజమండ్రిలో దండి మార్చ్ విగ్రహాలకు రంగులు వేయటానికి మున్సిపల్ అధికారులు అంగీకరించారని, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రంగులు వేసిన తర్వాత గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవటం దారుణమన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మున్సిపల్ యంత్రాంగం తనకు నోటీసులు జారీ చేయటం అప్రజాస్వామిక చర్యని మండిపడ్డారు. రకరకాల వార్తలు తిరిగితే దానికి మమ్మల్ని మజ్జిగ చలివేంద్రం పెట్టుకోవడానికి అడ్డెందుకు పెట్టారండి? మరి మేము టెంట్ వేసుకుంటే ఎందుకు వేయనివ్వలేదండి? రాజమండ్రిలో జగనన్న మార్క్ లేకుండా చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి నగరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ చేపట్టి ఏ కార్యక్రమానికి అయినా సరే పోలీసులు గాని అదేవిధంగా మున్సిపల్ అధికారులు గాని అనుమతించే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. స్వచ్ఛందంగా తానే కార్యక్రమం నిర్వహిస్తున్నా సరే అటు పోలీసులు ఇటు మున్సిపల్ యంత్రాంగం అనుమతించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్క అంశం అండి, ఇవాళ ఈ దండి మార్చ్ అనేది కనిపించేది మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు దాని ప్రతీకగా ఢిల్లీలో ఉంది. మళ్లీ రాజమహేంద్రవరంలో ఢిల్లీ కన్నా అద్భుతంగా జగనన్న ప్రభుత్వంలో మేము తయారు చేయించాము. ఈ ప్రాంతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో మొత్తం పూర్తిగా పెయింట్ లేకోకుండా పెచ్చులు ఊడిపోయి నిర్వీర్యం అయిపోతే మున్సిపల్ కార్పొరేషన్ కి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు పర్మిషన్ పెట్టుకున్నారు. పర్మిషన్ పెట్టుకుని పెయింటింగ్ లేపించి దీన్ని అంతా కూడా రిపేర్ చేయించారు. ఇవాళ ఇక్కడ ఇదే ప్రాంతంలో చలివేంద్రం ఓపెన్ చేసి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిద్దామని అంటే ఇవాళ ఇంతమంది పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చారు ఇక్కడికి రాకూడదని. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తాయండి, రీఓపెనింగ్లు అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, రీఓపెనింగ్లు ఎందుకు చేస్తామండి? మేమన్నా ప్రభుత్వంలో ఉన్నామా? లేకపోతే మేమన్నా ప్రజాప్రతినిధినా? ప్రస్తుతానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా 7 నియోజకవర్గాలకి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు మేము ఇలాగ అనాలోచితమైన కార్యక్రమం రీఓపెనింగ్లు ఎందుకు చేస్తాము? అసలు ఎంత దారుణమో అర్థం కాని పరిస్థితులు ఇవాళ రాజమహేంద్రవరంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే రాజమహేంద్రవరాన్ని జగనన్న ప్రభుత్వంలో అద్భుతంగా తయారు చేశాం. దాన్ని అంతా కూడా నిర్వీర్యం చేస్తున్నారు. హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి, ఈట్ స్ట్రీట్ అయితే కానివ్వండి, దండి మార్చ్ అయితే కానివ్వండి, కంబాల్ చెరువు అయితే కానివ్వండి, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ అయితే కానివ్వండి, సెంట్రల్ జైల్ రోడ్ అయితే కానివ్వండి, లేకపోతే పుష్కర్ ప్లాజా అయితే కానివ్వండి, అన్ని అద్భుతాలు చేశాం రాజమహేంద్రవరాన్ని. దాన్ని ఎక్కడా కూడా రిపేర్ వర్క్లు అనేది ఇప్పుడు దాకా చేయట్లా. గ్లో గార్డెన్ రిపేర్ చేయట్లా. ఇండోర్ స్టేడియం మేము ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కట్టాము. దాన్ని ఎక్కడా కూడా వీళ్ళు రిపేర్ వర్క్లు చేయకుండా ఇక్కడ ఏంటంటే జగనన్న మార్క్ అనేది రాజమండ్రిలో కనబడకూడదు. అదే ఒక దృష్టి సారిచ్చారు. ఇవాళ దండి మార్చ్ కి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత డబ్బులతో పెయింట్లు వేయిస్తే కనీసం ఇక్కడ కూడా రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజమండ్రిలో జగనన్న మార్క్ లేకుండా చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తారని మార్గాని భరత్ చెప్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ ను పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం అయితే రాజమండ్రిలో నడుస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఉపయోగపడే ఈ ఏవైతే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసామో వాటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, సాక్షి న్యూస్.